హాయ్ నమస్తే. రండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒక క్రిస్టియన్కి హిందూ అంటే ఎవరు అని తెలియదు. ఆ హిందూ అనే శబ్దం మన రాజ్యాంగంలో చెప్పబడింది. ఈ విషయాన్ని తెలియకుండా ఆ క్రిస్టియన్ హిందూ అంటే ఎవరు చెప్పు అని నన్ను అడుగుతున్నాడు. రండి, ఆ కాల్ రికార్డు విన్నాము. ఆ క్రిస్టియన్కి హిందూ అంటే ఎవరు అని తెలియని మూర్ఖుడు. రాజ్యాంగమే చెబుతుంది హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని. ఈ విషయం తెలియని మూర్ఖుడు. వినండి కాల్ రికార్డు. హలో హలో నా నీలకంఠ్. నీలకంఠ్ అవును ఫోన్ చేసినావు ఎవరు? అవును మీ మీ పేరు? మీ పేరు? నా పేరు నీలకంఠ్. నన్ను ఐజా పక్కన ఉంటాను. కర్ణాటక బార్డర్ మాది. అదే మీరు మొన్న ఈయనకి ఈ సదానంద్ గారికి ఫోన్ చేశారంట కదా. మీ పేరేం సార్? నా పేరు రంగప్ప. రంగప్ప. క్రిస్టియన్సా హిందూనా? ఎందుకంటే అదే మీరు అదే చెప్పండి, మీరు క్రిస్టియనా హిందూరా? మీరు హిందూ అంటే మీరు రాజ్యాంగంలోన క్రిస్టియన్స్ వేరు, హిందూస్, ముస్లిమ్స్ అని ఇలా డివైడ్ చేసింది అంబేద్కర్. అవునా లేదా? అంబేద్కర్ అడగాల మీరు హిందూ అంటే ఏంటికి డివైడ్ చేసినావని. రాజ్యాంగం చెప్తారు కదా. మీరు రాజ్యాంగం గౌరవిస్తారు లేదా? రాజ్యాంగంలో లేదు, నాకు ఒకటే ఆన్సర్ చెప్పండి. మీరు రాజ్యాంగంని గౌరవిస్తారా లేదా? ఫస్ట్ ₹1,00,00,000 తీసుకొని రమ్మని. ఏమిటండి? ₹1,00,00,000 ఇస్తాను కదా. ₹1,00,00,000 ఇస్తారన్నాడు కదా. అదే 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 చెప్పా, అదే గుర్తయింది మాకు. మీరు ₹1,00,00,000 అడుగుతారు ఎందుకండి? ఇస్తాను చెప్పలేదు, వెళ్ళిపోతే అది ఊకే ఇస్తానండి. ఓడిపోయింది కదా. ఎట్లా అడుగు పది. అవును, ఎట్లా ఎట్లా ఓడిపోయినాడు? ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? అడిగి కాదు, నాకు తెలుసు. మీరు చెప్పండి ఎలా ఓడిపోయాడు అని. అర్ధగంట నేను పని మీద ఉండే మళ్ళీ చేస్తాను. లేదు, మాట్లాడండి కొంచెం, నేను చెప్తాను మీకు. అదే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నేను. ఓడిపోయాడినా గెలిచాడినా మీ ఎక్స్ హిందూ ఆయన సిహెచ్ కిషోర్ ఆయన చెప్పింది తప్ప, ఇతను చెప్పింది తప్ప అని నేను చెప్తాను మీకు. అర్ధగంట సరే ఓకే.